ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. శ్రీవారి భక్తులకు శుభవార్తను తెలియజేస్తూ టీటీడీ నుంచి బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. అది ఏంటి అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 3 నెలలకి సంబంధించి అన్ని రకాల టికెట్స్ ను రిలీజ్ చేస్తూ టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ అప్డేట్ ని 1 by 1 ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. అండ్ టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరక్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా సెప్టెంబర్ నెలకి సంబంధించిన టికెట్స్. స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం ఈ 4 రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కిడిపులో సెప్టెంబర్ నెలకి సంబంధించి భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ నెల అంటే జూన్ 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్ లక్కిడిపు అందుబాటులో ఉంటుంది. ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒకరికి లేదా ఇద్దరికి లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ 2 రోజుల పాటు ఎంత మంది భక్తులైతే ఆన్లైన్ లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ భక్తులందరికీ సంబంధించిన లక్కిడిపు రిజల్ట్ ని జూన్ 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి టీటీడీ వారు అనౌన్స్ చేస్తారు. అలా అనౌన్స్ చేశాక ఎవరైతే ఆన్లైన్ లక్కిడిపులో సెలెక్ట్ అవుతారో ఆ భక్తులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ వాళ్ళు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారు అనేది వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి టీటీడీ నుంచి టెక్స్ట్ మెసేజెస్ రావడం జరుగుతుంది. అలా ఎవరైతే సెలెక్ట్ అయినట్టు మెసేజెస్ వస్తాయో ఆ భక్తులు మాత్రమే ఆ సేవకు అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి. అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి కూడా జూన్ 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు సమయం ఇస్తారు. ఆ లోపు మీరు అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి. అంటే ఆన్లైన్ లక్కిడిపులో సెలెక్ట్ అయినటువంటి భక్తులు మాత్రమే అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి. అంతేకాని లక్కిడిపులో మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ముందుగా ₹1 కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రతి ఒక్క శ్రీవారి భక్తులు మిస్ కాకుండా జూన్ 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల లోపు మొదటి గడప సేవలకి ఆన్లైన్ లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక నెక్స్ట్ నేరుగా తిరుమలకొచ్చి సేవలలో పాల్గొనే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ ఈ 4 రకాల ఆర్జిత సేవల్ని సెప్టెంబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే జూన్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ 4 రకాల ఆర్జిత సేవలు ఎవరైతే ముందుగా లాగిన్ అయి బుక్ చేసుకుంటారో వారికి మాత్రమే బుక్ అవుతాయి. కాబట్టే వీటిని ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలని కూడా అంటారు. ఇక నెక్స్ట్ ఆన్లైన్ వర్చువల్ సేవలు. సేవల ద్వారా దర్శనం అనగా ₹500 దర్శనం టికెట్స్ ని సెప్టెంబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా జూన్ 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. అయితే ఈ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, మీరు వర్చువల్ సేవని బుక్ చేసుకున్న తేదీకి నేరుగా తిరుమలకు వచ్చి ఆ సేవలో పాల్గొనే అవకాశం లేదు. ఆ తేదీలో ఆ సేవ టీవీలో SVBC భక్తి ఛానల్లో లైవ్ టెలికాస్ట్ అవుతుంది. మీరు మీ ఇంటి వద్ద నుంచి టీవీలో ఆ సేవని చూడాల్సి ఉంటుంది. ఆ వర్చువల్ సేవ బుకింగ్ హిస్టరీ ద్వారా మళ్ళీ ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో దర్శనం టికెట్ ని బుక్ చేసుకొని ఆ తేదీకి మాత్రమే మీరు తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి. అయితే వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మీరు ఏ తేదీకైతే ఆ దర్శనం టికెట్ ని బుక్ చేసుకుంటారో ఆ తేదీ మీ టైం స్లాట్ ప్రకారం తిరుమలలో ATC సర్కిల్ వద్ద రిపోర్ట్ చేస్తే మిమ్మల్ని కూడా ₹300 క్యూ లైన్ లోనే స్వామివారి దర్శనం అనుమతిస్తారు. ఇక నెక్స్ట్ తిరుమల అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ ని సెప్టెంబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే జూన్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ టికెట్స్ ని లిమిటెడ్ సంఖ్యలో అంటే రోజుకి కేవలం 750 టికెట్స్ చొప్పున రిలీజ్ చేస్తారు. అండ్ ఈ టికెట్స్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి చాలా ఫాస్ట్ గా బుక్ అయిపోవడం జరుగుతుంది. ఎవరైతే ఈ అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ ని సెప్టెంబర్ నెలకి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ జూన్ 23వ తేదీ ఉదయం 10 గంటల కల్లా వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ లో లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోగలరు. ఇక నెక్స్ట్ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని సెప్టెంబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి
అదే రోజు అనగా జూన్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే ఒక్క పర్సన్ కి శ్రీవాణి ట్రస్ట్ కి 10,000 రూపాయలు డొనేషన్ చేయాలి. ప్లస్ దర్శనం టికెట్ కి 500 రూపాయలు పే చేయాలి. అంటే 10,500 రూపాయలు పే చేయడం వలన ఒక్క పర్సన్ ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు. ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ తో పాటుగా అకామిడేషన్ ని కూడా ఒకేసారి మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే మినిమం 2 మెంబర్స్ కి 20,000 రూపాయలు ఒకేసారి శ్రీవాణి ట్రస్ట్ కి డొనేషన్ చేయాలి. ఒక్కొక్కరికి 500 రూపాయలు చొప్పున ఇద్దరికి దర్శనంకి ఒకేసారి 1000 రూపాయలు పే చేసి దర్శనం టికెట్ ని బుక్ చేసుకుంటేనే అకామిడేషన్ ని కూడా మీరు ఒకేసారి ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ భక్తులు గమనించుకోవాల్సిన విషయం ఏంటి అంటే సెప్టెంబర్ నెలకి సంబంధించి ఎవరైతే టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులు ఇప్పుడే అడ్వాన్స్ గా శ్రీవాణి ట్రస్ట్ కి 10,000 రూపాయలు డొనేషన్ చేసి రెడీగా పెట్టుకోవడానికి టీటీడీ వెబ్సైట్ లో ఫ్యూచర్ డేట్ అనే ఆప్షన్ ని ప్రస్తుతం టీటీడీ వారు తీసేస్తున్నారండి. ప్రస్తుతం కరెంట్ డే బుకింగ్ అనే ఆప్షన్ మాత్రమే ఉంది, ఫ్యూచర్ డేట్ ఆప్షన్ లేదు. సో ఈ టికెట్స్ ని జూన్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తారు కాబట్టి ఫ్యూచర్ డేట్ అనే ఆప్షన్ ని శ్రీవాణి ట్రస్ట్ కు సంబంధించి జూన్ 23వ తేదీ ఉదయమే అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. సో శ్రీవాణి ట్రస్ట్ కి 10,000 రూపాయలు అడ్వాన్స్ గా డొనేషన్ చేసుకోవడానికి ఫ్యూచర్ డేట్ అనే ఆప్షన్ అందుబాటులోకి వచ్చిన వెంటనే మన ఛానల్లోను, ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్లో దానికి సంబంధించిన అప్డేట్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ టికెట్స్ ని తిరుపతి balaji.ap.gov.in అనే టీటీడీ యూజర్ లాగిన్ వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ బుక్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని సెప్టెంబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా జూన్ 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. అయితే ఈ టికెట్స్ కూడా లిమిటెడ్ సంఖ్యలో అనగా రోజుకి కేవలం 1000 టికెట్స్ మాత్రమే రిలీజ్ చేస్తారు. ఇవి కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి చాలా ఫాస్ట్ గా అంటే రిలీజ్ చేసిన 2 to 3 మినిట్స్ లోనే మంత్ మొత్తానికి కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ తిరుమల 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని సెప్టెంబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే జూన్ 24వ తేదీ ఉదయం 10 గంటలకి ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ 6 మెంబర్స్ అంటే 6 మందికి 300 రూపీస్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ తిరుపతి, తిరుమల, తలకోన అకామిడేషన్ ని సెప్టెంబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా జూన్ 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. అయితే తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, మాధవం గెస్ట్ హౌస్ అండ్ తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ. అనగా ఆ నెలకి సంబంధించి ఏదైనా దర్శనం టికెట్స్ ని మినిమం 2 మెంబర్స్ కి ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో మీరు లాగిన్ అయి బుక్ చేసుకుంటారో ఆ సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో మాత్రమే లాగిన్ అయి తిరుపతిలోని 3 గెస్ట్ హౌస్ లో అండ్ తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. అయితే తిరుచానూరుకి దగ్గరలో ఉన్న తోలప్ప గార్డెన్, తిరుపతి నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న తలకోన, ఈ 2 లొకేషన్స్ లో అకామిడేషన్ ని బుక్ చేసుకోవడానికి మాత్రం దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ కాదు. ఇక నెక్స్ట్ టీటీడీ ట్రస్టార్ స్కీమ్స్ కి ఎవరైతే 1,00,000 రూపాయలు ఆ పైన అమౌంట్ డొనేషన్ చేసిన డోనర్స్ ఉంటారో వారందరూ కూడా డోనర్ కోటాలో సెప్టెంబర్ నెలకి సంబంధించిన దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే జూన్ 25వ తేదీ ఉదయం 11:30 టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేసే అవకాశం ఉందండి. ఇదండి సెప్టెంబర్ నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ రిలీజ్ గురించి. అయితే సెప్టెంబర్ నెలకి సంబంధించిన దర్శనం టికెట్స్, సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది సెప్టెంబర్ 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు తిరుమల స్వామి వారికి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాల తేదీలకి లక్కిడి ఆర్జిత సేవలు, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం, అంగ ప్రదక్షిణం, సీనియర్ సిటిజన్ దర్శనం, ఇలా ఈ టికెట్స్ అన్నింటినీ కూడా టీటీడీ వారు క్యాన్సిల్ చేస్తారంటే రద్దు చేస్తారు. 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్, శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్, ఈ 2 రకాల టికెట్స్ ని మాత్రమే బ్రహ్మోత్సవం తేదీలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకో విషయం, బ్రహ్మోత్సవాల తేదీలకి తిరుమల అకామిడేషన్ కూడా ఆన్లైన్ లో రిలీజ్ చేయరండి. కేవలం తిరుపతి అకామిడేషన్ ని మాత్రమే ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. బ్రహ్మోత్సవాల తేదీలో ఎవరైతే తిరుమలలో అకామిడేషన్ పొందాలి అనుకుంటారో ఆ భక్తులు డైరెక్ట్ గా మీరు తిరుమలకి చేరుకొని సిఆర్ఓ ఆఫీస్ వద్ద మాత్రమే ఆఫ్లైన్ లో అకామిడేషన్ పొందాల్సి ఉంటుంది. ఈ విషయాలను గమనించుకోగలరు. ఇక జూలై నెల
నెలకి సంబంధించిన టికెట్స్ తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో 200 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని జూలై నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే జూన్ 24వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. ఇక నెక్స్ట్ టీటీడీ లోకల్ టెంపుల్స్ అంటే తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతిలోని గోవిందరాజ స్వామివారి ఆలయం, అప్పలాయిగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం, శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, ఇలా ఈ టీటీడీ లోకల్ టెంపుల్స్ లో జూలై నెలకి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే జూన్ 25వ తేదీ ఉదయం 10 గంటలకి ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. అండ్ అలాగే అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణశాలలో నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని జూలై నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా జూన్ 25వ తేదీ ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. జూలై నెలకి సంబంధించి శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులకి ఉన్న ఒకే ఒక అవకాశం ఈ హోమం టికెట్స్. ఇక నెక్స్ట్ తిరుపతి తిరుమల జనరల్ శ్రీవారి సేవ, తిరుమల నవనీత సేవ, పరకామణి సేవలను ఆగస్టు నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా జూన్ 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. తిరుపతి తిరుమల కాకుండా ఇతర ప్రదేశాలలోని టీటీడీ ఆలయాలలో ఆగస్టు నెలకి సంబంధించిన శ్రీవారి సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి జూన్ 25వ తేదీ సాయంత్రం 4 గంటలకి ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. ఇవండి జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 3 నెలల టికెట్స్ రిలీజ్ కి సంబంధించి. అయితే ఈ అప్డేట్ ని news.tirumala.org వెబ్సైట్ లో టీటీడీ వారు అఫీషియల్ గా ఒక ప్రెస్ అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. కానీ టీటీ దేవస్థానం.ap.gov.in అనే అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో మాత్రం ఇంకా దీనికి సంబంధించి అప్డేట్ అనేది ఇవ్వలేదండి. త్వరలోనే బుకింగ్ వెబ్సైట్ లో కూడా వీటికి సంబంధించి అప్డేట్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ టికెట్స్ అన్నింటినీ కూడా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క లైవ్ డెమో వీడియో స్టెప్ బై స్టెప్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియోస్ అన్నింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ని కూడా ఒకసారి చూడగలరు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన్నా ఉంటే కాల్ బి4 యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.